కొంతమంది పూర్తిగా వదిలేసి వచ్చారు, నిజంగా మారారు. కొంతమంది మారదాం అనుకొని వచ్చుంటారు. నేను చెప్తున్నాను, నీకు అన్ని విషయాల్లో బాగానే ఉంది, అన్ని విషయాల్లో నంబర్ 1. కానీ ఈ త్రాగుడు అనేది ఒక్కటే నీ దరిద్రతకి, శాపానికి కారణమైంది. అది నేను చెప్పలా, సామెతల్లో బైబిల్ వాక్యం చెప్పింది. తిండిబోతులు, త్రాగుబోతులు దరిద్రులగుదురు అనే మాట దేవుని వాక్యంలో ఉంది. త్రాగుడు దరిద్రతను తెస్తుంది. ఎన్ని పనులన్నా చేయని, ఎన్ని వ్యాపారాలన్నా చేయని, ఎంత సంపాదన అన్నా రాని, త్రాగుడికి అలవాటు పడిన వ్యక్తి ఉన్న ఇంట్లో దరిద్రత, 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 దరిద్రత. లక్షలు సంపాదించని, రూపాయి కనపడదు, చిల్లు సంచిలో వేసినట్టే. ఎందుకు ఈ పరిస్థితి అంటే కేవలం ఒకటే కారణం, త్రాగుడు అనే మహమ్మారి. ఈ ఒక్కటే ఉంది, ఇంక అన్నీ బాగున్నాయి. మళ్ళీ ఇంటి మొత్తం తాగురా, ఒక్కడే తాగుతాడు, కానీ ఇల్లు మొత్తం శపించబడింది. నేను త్రాగే వాళ్ళని ఎగతాళి చేయడానికి మాట్లాడట్లా. నీ జన్మ వేరు, నీ పిలుపు వేరు, నీ మీద దేవునికి ఉన్న ప్రణాళిక వేరు. నిన్ను దేవుడు ఎందుకు ఆ లోకంలోంచి పిలిచాడో, ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టాడో ఒక్కసారి ఆలోచించు. నువ్వు మారాలి, నువ్వు నిలబడాలి. నువ్వు నిలబడి ఆ శాపగ్రస్తమైన వ్యసనానికి బానిసలైపోతున్నారే, వారికి మాదిరిగా నిలవాలి, వారికి మాదిరిగా నిలవాలి, వారికి మాదిరిగా నిలవాలి. దేవుని ముందుకు రావాలి, నువ్వు దేవునితో మాట్లాడాలి. దేవా, నాకొద్దు ఈ దరిద్రగొట్టు జీవితం, నేను దీని నుంచి విడుదల పొంది ఆ స్థితిలో ఉన్న అనేకుల్ని బయటికి తీసుకొచ్చేటట్టు దయచేసి నన్ను విడిపించు అని నువ్వు ఆ శాపగ్రస్తమైన వ్యసనాన్ని హృదయం అంతటితో ద్వేషించాలి. నిజంగా అలా నువ్వు కానీ దేవుణ్ణి వేడుకున్నట్టయితే నేను చెప్తున్నా, గ్యారెంటీ ఇస్తా, నీకు అంతవరకు లేని మనోబలాన్ని నా దేవుడే నీకు ఇస్తాడు. నా దేవుడే నీకు ఇస్తాడు. హల్లెలూయా. అది నీ వల్ల కాదు, నా దేవుడే ఆ బలాన్ని నీకు ఇస్తాడు, నువ్వు గెలుస్తావు. అయితే ఒకటి, శపితమైన దాన్ని హృదయం అంతటితో ద్వేషించాలి, విసర్జించాలి. అలా చేయకుండా, అంతకుముందు రెగ్యులర్గా తాగేవాడిని బ్రదర్, ఇప్పుడు చర్చికి వస్తున్న కాడి నుంచి ఎప్పుడన్నా వారానికి ఒకసారి అట్లా తీసుకుంటున్నాను. మరి అంతేకాకుండా అప్పుడప్పుడు ఏదన్నా ఫ్రెండ్స్ ఏదన్నా ఫంక్షన్ అయినప్పుడు ఎప్పుడన్నా లైట్గా తీసుకుంటున్నాను. నేను అంతకుముందు రెగ్యులర్గా తాగాను, ఇప్పుడు నేను తాగట్లేదు, ఎప్పుడన్నా ఒకసారి తీసుకుంటున్నాను. నాకైతే మరి సామెతల్లో అయితే రాయలు అట్లా, ఎప్పుడన్నా ఒకసారి తీసుకుంటే దరిద్రం ఉండదు, ఫ్రెండ్స్తో ఫంక్షన్కి వెళ్ళి తీసుకుంటే దరిద్రం ఉండదు, వీక్లీ వన్స్ వీకెండ్లో తీసుకుంటే దరిద్రత ఉండదు, రెగ్యులర్గా తీసుకుంటే దరిద్రత అనేది అయితే సామెతల్లో నేను చూడలా, చదవలా. వీకెండ్లో లైట్గా ఏదో ఒక 90 తీసుకుంటే, లేకపోతే ఏదో ఒక చిన్న చీప్ క్వార్టర్ ఒకటి తీసుకుంటే అని అయితే అక్కడ నాకైతే హద్దులేని చెప్పాలి. అక్కడ ఒకటే చెప్పాడు, దాన్ని నోట్లో రానిచ్చావా అయిపోయినట్టే అని చెప్తున్నాడు. అక్కడ దాన్ని ఇంట్లోకి తెచ్చినా, నీ ఒంట్లోకి రానిచ్చినా ఇంక అయిపోయినట్టే. దరిద్రత అనగానే అందరికీ గుర్తొచ్చేది ఆర్థిక దారిద్ర్యం. ఆర్థిక దారిద్ర్యం ఒక్కటే దరిద్రం కాదండి. దరిద్రత అంటే ఓన్లీ డబ్బు లేకపోవటమే దరిద్రత కాదండి. జీవితంలో విలువలు కోల్పోయి, ఒక డెస్టినీ అంటారు కదా, ఒక గమ్యం, ఒక గురి కోల్పోయి అసలు ఆ జీవితం ఎందుకో, దాని గమ్యం ఏటో ఉన్నాయి, తప్పకుండా పోతాయి భవిష్యత్తులో, గ్యారెంటీ ఇస్తా. నీకు చెప్ప చేతికి రావటం ఖాయం. బైబిల్ వాక్యం అచ్చైనా పోలైనా తప్పదు.
లేదా ఆ దరిద్రత ఒకవేళ నీకు లేకపోయినా ఆధ్యాత్మిక దరిద్రత అయినా నిన్ను చుట్టుముట్టిద్ది. భౌతికంగా దరిద్రులమైన ఇబ్బంది లేదు, కానీ ఆధ్యాత్మిక దారిద్ర్యం డైరెక్ట్గా నరకానికి తీసుకెళ్ళిద్ది. కాబట్టి దాంతో చతురు కాదు. నేను చెప్తున్నాను, ఆ ఒక్కటనే అనుకోవద్దు. వారి జీవితాల్లో ఏమేమి ఉన్నాయో అవి మీకు తెలుసు.